sound. మీతో పాటు మేము అందరం పాటించాలి, ఎవరైనా కూడా అది కంపల్సరీ పాటించాల్సిన అంశం. మరి ఈరోజు భారతదేశంలో అనేక మంది చిన్నారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది తెలియని వయసులో తల్లిదండ్రుల నుంచి ఏదో కోరుతారు, ఆ టైంలో ఇంట్లోంచి పారిపోయి వచ్చేయడం, లేదంటే ఇంట్లోని ఏదో ఒక ఇబ్బందుల పరిస్థితుల్లోని వారు ఇంటికి దూరంగా ఉండడం, లేకపోతే కొంతమంది కొన్ని శక్తుల వల్ల అనేక రకాలుగా మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో మరి కొన్ని సంస్థల ద్వారా మీరందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది. మరి మేడం గారు మహిళా యాక్షన్ ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా సమస్యలు దాన్ని పరిష్కరిస్తున్నారు. మరి చిన్నారులందరికీ కూడా ఆశ్రయం కల్పిస్తున్నటువంటి జాన్ బాస్కో నవజీవన్ బాల్ భవన్ కదా ఇది. మరి ఈ బాల్ భవన్లో మీరందరూ చదువుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్తో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మనకి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన వాతావరణం, చక్కనైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణంలో మనం ఉండేటటువంటి మనం డ్రెస్ కోడ్ చక్కగా నీట్గా వాష్ చేసినటువంటి డ్రెస్ని ఎప్పుడు కూడా మీరు వాడండి. ప్రతిరోజు స్నానం చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మనం స్నానం చేయడం, బ్రష్ చేయడం ఇవన్నీ కంపల్సరీ మన దైనందిన జీవితంలో ఇవన్నీ ఒక పద్ధతులు. ఈ పద్ధతుల్ని మీకు ఎవరు చెప్పలేదు కదా అని మీరు పాటించడం మానేవద్దు. తప్పనిసరిగా మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సీజే ఈవెంట్స్ అని చెప్పేసి నేను ఈవెంట్ స్టార్ట్ చేశాను అనమాట. పిల్లల కోసం ఈవెంట్ చేద్దామని చెప్పేసి ఆగస్ట్ 15th రోజున పిల్లల కోసం ఈవెంట్ చేశాను. త్రూఅవుట్ వైజాగ్, శ్రీకాకుళం, రాజమండ్రి పిల్లలందరినీ గ్యాదర్ చేసి అరౌండ్ 3000 కిడ్స్ని గ్యాదర్ చేసి ఈవెంట్ అనేది స్టార్ట్ చేశాను. ఈవెంట్ తాలూకాది ఏంటి అంటే యాక్చువల్లీ మనకి 29 స్టేట్స్ ఉన్నాయి. ఆ 29 స్టేట్స్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి పిల్లలకి చాలా వరకు తెలియట్లేదు. స్కూల్ వరకు స్టడీస్ అవి అంటే ఓకే, బట్ అవి కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అవి కూడా పిల్లల కోసం తెలియాలి అని చెప్పేసి నేను ఈవెంట్ అన్నది స్టార్ట్ చేశాను. ఎప్పుడు అన్నది ఇంకా మేము ఫైనలైజ్ చేయలేదు సార్. లైక్ ఆడిషన్స్ బట్టి డేట్ అన్నది ఫైనలైజ్ అవుతుంది. 500 రూపీస్ అండి టికెట్ ఈచ్ చిల్డ్రన్కి. అది ఏజ్ లిమిట్ కూడా ఉందండి. 3 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ ఏజ్లో గ్రూప్ వాళ్ళు ఈవెంట్ అన్నది పార్టిసిపేట్ చేయవచ్చు. మీ పేరు? మౌనిక.